మీ దగ్గర ఇంకా 2000 రూపాయల నోట్లు ఉన్నాయా? మీకు అవి ఇంకా మార్చుకోవచ్చా లేదా? ఆర్బీఐ లేదా బ్యాంక్స్ వాటిని తీసుకుంటున్నాయా లేదా అనే ప్రశ్న మీలో ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే, చివరి వరకు చూడండి. దిస్ ఇస్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. 2000 రూపాయల నోట్ల గురించి ఆర్బీఐ చివరిగా అంటే గడిచిన 1 జూలై 2024 ఏమన్నది తెలుసుకోవాలంటే దానికంటే ముందు అసలు 2000 రూపాయల స్టోరీ ఏంటో 2 లైన్లో తెలుసుకుందాం. గడిచిన సంవత్సరం అంటే 2023 19th మేన గవర్నమెంట్ అంటే ఆర్బీఐ 2000 రూపాయల నోట్లని విత్డ్రా చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. క్లీన్ నోట్ పాలసీ ద్వారా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న ఆ అనౌన్స్ చేసిన రోజుకి మార్కెట్లో అంటే సర్క్యులేషన్ దాదాపుగా 3.56 లక్షల కోట్ల విలువ గల 2000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. తద్వారా దానికి చివరి తేదీ 30 సెప్టెంబర్ 2023 లాస్ట్ డేట్ గా అనౌన్స్ చేసి ఎవరెవరి దగ్గర 2000 రూపాయల నోట్లు ఉన్నాయో వాటిని తమ యొక్క బ్యాంక్స్ కి వెళ్ళి డిపాజిట్ చేసి అంటే ఎక్స్చేంజ్ చేసి దాని బదులుగా వేరే కరెన్సీ నోట్స్ తీసుకోమని ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది. కానీ తెలిసిందే కదా, ఇండియా అంత రద్దీ ప్రాంతంలో డెడ్ లైన్లో అందరూ అన్ని పనులు చేయలేరు. అది గమనించిన ఆర్బీఐ 100% నోట్స్ అంటే ఆ 3.56 lakhs crores వర్త్ ఉన్న 2000 రూపాయల నోట్లు పూర్తిగా ఇంకా ఆర్బీఐ వద్దకు చేరలేదని గమనించిన ఆర్బీఐ ఆ 30 సెప్టెంబర్ 2023 పొడిగించి 7th అక్టోబర్ 2023 లాస్ట్ డేట్కి మార్చింది. ఆ తర్వాత కూడా చాలా మంది ఆ డిపాజిట్ చేయని పక్షంలో ఇక నుంచి ఏ బ్యాంక్ కూడా 2000 రూపాయల నోట్లు తీసుకోవడానికి వీలు లేదని, ఎవరి దగ్గర 2000 రూపాయల నోట్లు ఉంటే డైరెక్ట్గా ఆర్బీఐ దగ్గరే మీరు డిపాజిట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత కూడా చాలా మంది డైరెక్ట్లీ ఆర్బీఐకి డిపాజిట్ చేస్తారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్బీఐ దగ్గర డైరెక్ట్లీ ఎలా డిపాజిట్ చేయాలి అది మనం తెలుసుకుందాం లాస్ట్లో. అలా చేసిన తర్వాత కూడా 1 జూలై 2024 ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మొత్తం 2000 రూపాయల నోట్లో 97.87% నోట్స్ ఎక్స్చేంజ్ అయిపోయాయని, ఇంకా 7,581 కోట్ల విలువ గల 2000 రూపాయల నోట్లు ఇంకా సర్క్యులేషన్లో తిరుగుతున్నాయని, అవి ఇంకా అందలేదని ఆర్బీఐ తమ రిపోర్ట్స్ లేటెస్ట్గా అనౌన్స్ చేస్తుంది. దీని అర్థం మీ దగ్గర ఇంకా మనలో చాలా మంది దగ్గర ఈ ఆర్బీఐ నోట్స్ అయితే ఈ 2000 రూపాయల నోట్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ నోట్స్ని బయటకు తీయండి. కొందరు అక్కడెక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు. అవి తీసి త్వరగా డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసి మీ యొక్క డబ్బుల్ని వెనక్కి తెచ్చుకోండి, లేదా అవి అలానే ఎక్స్పైర్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, ఇవి ఈ రోజు కూడా మనం డిపాజిట్ చేయొచ్చా? లాస్ట్ డేట్ 7th అక్టోబర్ 2023 అన్నారు కదా అంటున్నారు కదా. ఎస్, చేయొచ్చు. మీ దగ్గర ఉన్న నోట్స్ని ఈ రోజు కూడా మీరు ఎక్స్చేంజ్ కోసం పంపవచ్చు. అది ఎలా అనేది విషయం మాట్లాడితే కనుక మీ దగ్గర నోట్స్ తోటి మీ నియరెస్ట్ ఆర్బీఐ ఆఫీస్ ఉంటే కనుక మీరు వెళ్ళొచ్చు. అంటే మొత్తం 19 or 20 రీజనల్ ఆఫీసెస్ ఆర్బీఐ సంబంధించినవి ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఉంది. సో చాలా చోట్ల అయితే ఉంది. ప్రతి రాష్ట్రంలో ఇంచుమించుగా, అంటే ప్రతి రాష్ట్రంలో కాదు 19 కాబట్టి చాలా రాష్ట్రాలు అయితే ఉన్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్బీఐ ఆఫీస్కి వెళ్ళి మీరు డైరెక్ట్లీ దాన్ని ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకుని రావచ్చు. లేదు మీరు వెళ్ళలేని పక్షంలో మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ ఇన్సూర్డ్ పోస్ట్ అనే సేవ ద్వారా, ఇన్సూర్డ్ పోస్ట్ అంటే అక్కడ ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. దాంట్లో ఏమేమి ఉంటాయంటే మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. రెండవది, మీ దగ్గర ఎన్ని 2000 రూపాయల నోట్లు ఉన్నాయి, వాటి యొక్క నోట్ నెంబర్ ఉంటుంది కదా, కరెన్సీ నోట్ నెంబర్, ఆ నెంబర్తో సహా మీరు దాంట్లో వివరాలు నీట్గా రాసి మీరు ఆ పోస్ట్ ఆఫీస్లో ఇస్తే కనుక దాన్ని వారు మీకు కావాల్సిన ఆర్బీఐ ఆఫీస్కి చక్కగా వారు పంపిస్తారు. నెల తిరగకుండా మీ అకౌంట్లోకి, అంటే ఆ ఫామ్లో మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్లోకి మీ 2000 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్ అయ్యి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరి దగ్గర 2000 రూపాయలు ఉంటే చక్కగా ఈరోజు కూడా మీరు మార్చుకోవచ్చు అని దీని అర్థం. త్వరగా చేయండి. ఏమో ఏ నిమిషాలైనా గవర్నమెంట్ ఇక నుంచి మేము తీసుకోవట్లేదు అనౌన్స్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమాపు.